యూ బిలీవ్ కదా? ఐ బిలీవ్. వి బిలీవ్ యాక్చువల్లీ. నువ్వు ఏది నమ్మితే అది నమ్మేస్తాను. లేదు, నేను ఈ స్పెక్స్ తీసుకోవడానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏ రంగులే ఏ రంగులే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. ఇంకా చెప్పు. యాక్చువల్లీ ఏంటి అంటే లాస్ట్ వ్లాగ్లో యాక్చువల్లీ నేను ఇవన్నీ ముందు పెట్టుకున్నాను, కానీ ఇవన్నీ నేను ప్రస్తుతం ఇప్పుడు సర్దినవి గైస్. ఎందుకంటే మీరందరూ లాస్ట్ వీడియోలో కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీరు దుబాయ్ నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్స్, సునీల్ బాబుకి మీరు ఏం కొన్నారు, అక్కకి ఏం తీసుకున్నారు, అవన్నీ మాకు వ్లాగ్ పెట్టండి, మాకు పెట్టట్లేదు మీరు అని చెప్పి అడిగిన దానివల్ల నేను ఎక్కడెక్కడి నుంచో అందరికి ఇచ్చేసి నువ్వు కూడా కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నిజం చెప్పునా? చెప్పు. నువ్వు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే నా హార్ట్ నీకు ఇచ్చాను చూడు, దానికి మించిన గిఫ్ట్ ఇంకోటి లేదనమాట. ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడి నుంచి తేలేవు కూడా. సరే సరే ఓకే, వచ్చింది నీకు డైలాగ్స్ వచ్చాయి, నేర్చుకున్నావు. నేను వెళ్ళిన గ్యాప్లో నువ్వు బాగానే డైలాగులన్నీ నేర్చుకున్నారు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎవరిని? అంటే డైలాగ్స్ వీడియో కాల్లో ప్రాక్టీస్ చేశాను కదా ఇది అవి. చూసాను, నేను కూడా వీడియోస్ చూసాను. అది ప్రాంక్, అది వదిలేసాం కదా, అయిపోయింది ఆ టాపిక్, వదిలేసే దాన్ని బట్టి. నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన రోజు నుంచి మేమిద్దరం రోజుకి అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా ఆ ప్రాంక్ కోసం గొడవ పడుతున్నాం. దెబ్బకి ఇంకా సునీల్ ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఇంకా లైఫ్ లో నాకు అలాంటి ప్రాంక్స్ చేయడు, ఇంకా అలాంటి వద్దు కూడా మనకి. సో యా, గిఫ్ట్స్ అయితే ఒక్కరికే తెచ్చింది అనుకుంటారు గైస్. యాక్చువల్గా నాకు ఇంకా చాలా తక్కువ తెచ్చిందేమో, బట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా ఎక్కువ తెచ్చింది. అంటే యాక్చువల్లీ నాకు మెన్స్కి ఏం సెలెక్ట్ చేయాలో నాకు పర్టికులర్గా తెలియదు అనమాట. అందుకే నేను ఏం చూసినా కూడా వీళ్ళ సైజ్ ఇదా కాదా, వీళ్ళకి ఇది నచ్చుతుందా నచ్చదా, నాకు నచ్చేస్తుంది, మరి వాళ్ళకి నచ్చాలి కదా, మరి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను డిఫరెంట్ బ్రీడ్ అంటావు ఇప్పుడు. బ్రీడ్ అనలేదు, నువ్వు అనుకున్నావు, నేను మనిషి అని అన్నాను, కానీ కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ అనమాట. వైట్ షర్ట్లో జస్ట్ ఒక్క 1 ఇంచ్ తక్కువ ఉన్న వైట్ కలర్ని తీసి ఇది బాగుంది అంటారు. అరే ఆల్రెడీ వైట్ షర్ట్ ఉంది కదా అంటే ఇది వైట్ కాదు అంటారు. నాకు ఆ వైట్ లోనే నాకు అంత కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు నేను ఇంకా బేసిక్గా లైట్ కలర్స్ లో బాగుంటాను, డార్క్ కలర్స్ లో బాగుంటాను, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే అట్లీస్ట్ బాగుంటానని అయితే అనుకుంటున్నాను. బాగానే నువ్వు బాగోని ఎవరన్నారు, నువ్వు నీకు ఫ్యాన్స్ ఎక్కువ అసలు బయట నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. విశాఖ ఫ్యాన్స్ అసెంబుల్. చూసాను నేను కూడా చూసాను. ఫస్ట్ అయితే మనం విల్ డిగ్ ఇన్ టు దిస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ దుబాయ్ వెళ్ళిన వెంటనే నేను ఎయిర్పోర్ట్లో తీసుకుంది అయితే ఇదే, ఈ ఫ్యాన్. ఈ ఫ్యాన్కి ఓ స్టోరీ ఉంది గైస్. యాక్చువల్లీ ఈ ఫ్యాన్ వచ్చి నేను పింకీ అక్క కోసం తీసుకున్నాను. పింకీ అక్క థాయిలాండ్ వెళ్ళినప్పుడు పింకీ అక్క ఒక ఫ్యాన్ తెచ్చుకున్నారనమాట. ఆ ఫ్యాన్ అంటే పింకీ అక్కకి చాలా ఇష్టం. కానీ ఏమైందంటే నేను దుబాయ్ వెళ్ళే టైంలో కరెక్ట్గా ఆ ఫ్యాన్ అనేది అక్క ఎక్కడో పెట్టేసి మర్చిపోయారు. ఆ ఫ్యాన్ లేదు అని చెప్పి 2 days ఏడ్చారు. అస్సలు 2 days అంటే 2 days ఏం అసలు తింటుంటే మధ్యలో ఫ్యాన్ గుర్తొస్తుంది, నాకు ఫ్యాన్ కావాలి, ఆ ఫ్యాన్ అక్కడ ఒకటే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు అని చెప్పేసి ఇంకా అలాగ ఉంటే నేను ఇంకా దుబాయ్ వెళ్ళిన వెంటనే నాకు ఈ ఫ్యాన్ చూసిన వెంటనే నేను అక్కకి తీసుకున్నాను. సో ఈజీలీ పోర్టబుల్ ఫ్యాన్, హ్యాపీగా ఎక్కడికి షూస్కి వెళ్ళినప్పుడు పనికి వస్తాయి కదా, ఎయిర్ ఎఫెక్ట్ కూడా పనికి వస్తుంది. ఏ రంగులే కాదు, నీకేం కావాలి గిఫ్ట్స్ అని నీకు ఇచ్చాను కదా, ఎందుకు ఇంత ఐస్ చేస్తున్నాను నన్ను? ఓకేనా? సో ఈ ఫ్యాన్ స్టోరీ అది. ఎస్, అక్కడ పెట్టేసే. యాక్చువల్లీ నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నన్ను మెయిన్ రీజన్ ఎయిర్పోర్ట్లో ఒక విషయం కోసం ఆపేశారు. అందరూ పర్ఫ్యూమ్స్ 500 ml అలా తీసుకొస్తే నేను మాత్రం దగ్గర 8 liters పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చాను దుబాయ్ నుంచి. పర్ఫ్యూమ్తో స్నానం చేసుకుంటారు గైస్. నిజంగా నేను ఫ్రెండ్స్ అందరికీ ఇంకా నాకు ఏం తీసుకోవాలో అర్థం కాక పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను, కానీ నన్ను ఎయిర్పోర్ట్లో ఆపేశారు. అర్థం కాను, ఏం చేసుకో, ఇవైతే నువ్వు తీసుకెళ్ళడానికి వీలే లేవు, నువ్వు ఏ బ్యాగ్లో పెట్టుకున్నా తీసుకెళ్ళడానికి వీలు లేవు అని చెప్పేసి నేను ఇంకా అప్పుడు పర్ఫ్యూమ్స్ అయితే చాలా మంచిది వచ్చింది యాక్చువల్గా. అదేంటంటే స్మెల్కి ఏంటంటే ఒక డీసెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది, అమ్మాయి అనే రిలాక్సేషన్ వస్తుంది. మరి ఎలా సెలెక్ట్ చేసింది ఏంటో కానీ టేస్ట్ కొంచెం బాగుంటుంది, అందుకే కదా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది సెకండరీ. సో అయితే ఇక్కడ చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయన్నమాట. ఇవి అయితే నేను పింకీ అక్క కోసం తీసుకొచ్చిన పర్ఫ్యూమ్స్. ఇంకా సునీల్కి, మామూకి ఇంకా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. నాకు యాక్చువల్లీ నేను అందరికి ఇవ్వడం వల్ల అవన్నీ కొన్ని ఎక్కడెక్కడ పెట్టేసానో తెలియదు, నాకు ఇవే దొరికాయి అనమాట. నాకు ఈ పర్ఫ్యూమ్ వచ్చి నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు మా
ఫాదర్ దగ్గర ఈ స్మెల్ వచ్చేదన్నమాట, ఈ ఫ్రెష్ ఓషన్ వ్యూ స్మెల్ అనుకంటే దీని అంటారు. అప్పటి నుంచి నాకు ఈ పర్ఫ్యూమ్ అంటే పిచ్చి. నేను ఇది ఎక్కడ దొరకలేదు కానీ నాకు దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు ఇది దొరికిందని చెప్పేసి నేను ఇది ఇంకా వెంటనే తీసుకున్నాను. కానీ డాడీకి కాదు, సునీల్ తీసుకున్నాను. ఎందుకంటే మా డాడీ ఆల్రెడీ ఈ పర్ఫ్యూమ్లన్నీ వాడేశారు. సో డాడీకి డిఫరెంట్ వేరే స్మెల్ తీసుకున్నాను. కానీ నాకు ఈ స్మెల్ అనేది చాలా ఇష్టం అనమాట. మళ్ళీ ఫీమేల్స్లో ఇలాంటి స్మెల్స్ రావు. ఇప్పుడు మీ డాడీ అంత స్పెషల్ అంటావా నేను కూడా నీకు? అంతే కదా ఉందా. మా డాడీ చూస్తే నువ్వే ఎక్కువ డాడీ నాకు. అలా కొంచెం లైట్గా వేయాలి. ఇది మా బేబీ చీనిక కోసం తెచ్చుకున్నాను పర్సెస్ ఇవి. అది నన్ను వెళ్ళినప్పుడే అడిగింది, నాకు చిన్న బ్యాగ్స్ కావాలి అక్క, నాకు చిన్న బ్యాగ్స్ కావాలి అని చెప్పి నేను ఇది బేబీ కోసం తీసుకున్నాను. ఆ 2 బ్యాగ్స్ కూడా. ఈ టాయ్స్ అయితే మాత్రం నేను యాక్చువల్గా నా కోసం తీసుకున్న టాయ్స్. నీకు ఈ టాయ్స్ ఎవరి కోసము కాదు, నేను నా కోసం తీసుకున్నాను. ఎవరైనా చూస్తే నన్ను చిన్నపిల్లలు అనుకుంటారు, అయినా పర్లేదు. నేను మొత్తం ఎన్నంటే ఇవి 2 కూడా కాదు, ఇంకా ఉంటాయి. ఇగో చూడు, సేమ్ ఇలానే ఉంది కదా ఇది. సరదాగా నాలే. సీరియస్లీ నేను అక్కడ నుంచి నాకు ఈ ఒక్క సూట్ కేసులో ఈ హాఫ్ పార్ట్ మొత్తం నాకు టాయ్స్ పెట్టడానికి సరిపోయింది. ఏంటో నేనైనా చిన్నపిల్లలు ఉన్న టాయ్స్ ఆడుకోవడానికి. సరేలే, ఏదో మీ ఇష్టం. నా కోసం తెచ్చుకున్నాను, నువ్వు ఆడుకోకు, నేను ఆడుకుంటాను. సో ఇవన్నీ టాయ్స్ పక్కన పెట్టేసేయాలి. యాక్చువల్లీ మీ అందరికీ పింకీ అక్క బ్లాగ్స్లో కానీ మా బ్లాగ్స్లో కానీ చూసినట్టయితే తెలిసేది ఏంటంటే మేము ఎలా అయినా డిసెంబర్లో ఒక ట్రిప్కి వెళ్ళాలి అనుకుని మేము చాలా గట్టిగా అయితే అనుకుంటున్నాము. సో అందుకని చెప్పేసి మేము అది ప్లానింగ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, 2 months నుంచి ఎలా అయినా డిసెంబర్లో మేము ట్రిప్కి వెళ్తాం అనుకుంటానే ఉన్నాం అనమాట. సో అందుకని నేను షాపింగ్ చేసిన ప్రతిదీ కూడా ఊళ్ళోనే షాపింగ్ చేశాను బట్టల్లో. సరే ఓకే చాలా అంటే ఏం లేదు, నేను చెప్తాను చూడండి. ప్రతి వ్లాగ్లో నన్ను డామినేట్ చేసి మాట్లాడేంత కంటెంట్ ఉంటుంది అనమాట తిన దగ్గర. ముందు నుంచే ప్రిపేర్ అయిపోతారు. నేను అలా కాదు, నాకు వ్లాగ్ షూట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నాకు టైటిల్ చెప్తారనమాట. కానీ ఇక్కడ అలా కాదు, 2 days నుంచి రన్ అవుతుంటుంది మనం ఈ టైటిల్లో చేయాలి, ఇవి మాట్లాడాలి అనుకొని. సో మాట్లాడడానికి కంటెంట్ ఉంటుంది. ఈరోజు కంటెంట్ లేని దానివల్ల ఇలాంటి ఆటలు చేస్తున్నాం. మాట్లాడలేదు ఏంటంటే బేసిక్ గా త్రిష కన్నా నేనే ఎక్కువ మాట్లాడతాను కదా. అండ్ ఈ విషయం వచ్చేసరికి నాకు అసలు ఇవేంటో కూడా తెలియదు. అసలు ఇదేంటో, ఈ బొమ్మలేంటో, కాబట్టి ఖాళీగా ఉంటున్నావు. ఏం చేయాలో తెలియక పక్క నుంచి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నాకు కూడా గిఫ్ట్ తెచ్చింది, కాకపోతే అవి చూపించకూడదు. కలెక్షన్ అంటే ఇష్టం కాబట్టి నేను కలెక్షన్ అన్ని పెట్టుకుంటూ ఉంటాను. బట్ స్టిల్ ఐ డోంట్ డూ దట్. దాచాను నేను. ఇది నాకు, ఇది పింకీ అక్కకి సేమ్ ఉల్లన్ స్వెటర్స్ అనమాట. మేము మోస్ట్లీ వెళ్తే ఏదైనా కూల్ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్లానింగ్ అలా ఉంది అని చెప్పేసి అందరికీ అయితే నేను అవే తీసుకొని వచ్చాను. మోస్ట్లీ మా 4 members-కి అయితే, మిగతా అందరికీ చిన్న తెచ్చాను. కానీ ఆల్మోస్ట్ 2.5-3 months నుంచి ఎటైనా కోల్డ్ ప్లేస్కి టూర్ వేద్దాం అనుకుంటున్నాం. ఐ మీన్ లైక్ సార్ట్ ఆఫ్ స్నో ప్లేస్కి. అండ్ ఇదంతా త్రిషాకి ముందే తెలుసు కాబట్టి వస్తున్నప్పుడే ఏవో అలా వులెన్ టైప్ ఇవి నాకు కూడా స్వెటర్స్, జాకెట్స్ అన్నీ తీసుకొచ్చింది. అంటే లైక్ ఎలాగో ఇక్కడ మనం అలానే షాపింగ్ చేస్తాం కదా, అదేదో నాకు అక్కడ కనిపించినవి ఇక్కడ లేనివి అక్కడ ఉంటాయి అంటారు కాబట్టి అక్కడ ఇంకా అది హాట్ ప్లేస్ కాబట్టి ఇంకా నాకు తక్కువలో దొరికాయి. సో నేను బెస్ట్ కదా అని చెప్పేసి నేను అక్కడే మోస్ట్ ఆఫ్ ది షాపింగ్ చేసేసాను ఉలన్ క్లోత్స్కి అయితే మాత్రం. సో ఇక్కడ మాకు అంత పెద్ద షాపింగ్ ఉండదు వెళ్ళే ముందు. లేదు అంటే ట్రిప్కి ఒక ఖర్చు అంటే దానికంటే ఎక్కువే మాకు షాపింగ్ అయిపోతుంది. ఫస్ట్ చెప్పే మాట చూడండి, ఎవరు చెప్తున్నారు షాపింగ్ ఎక్కువ చేసేది ఇది తినే. ఇవి ఉల్లన్ బ్యాగ్స్, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, ఇవి సాఫ్ట్గా కూడా ఉన్నాయి కదా. మా కుక్కలు గుర్తొస్తాయని తెచ్చుకున్నాం. ఇవి తగ్గించుకుంటే మంచిది. సరేలే ఓకేలే. అండ్ ఇది నా ఫేవరెట్ పార్ట్ యాక్చువల్లీ. ఇవి డ్రీమ్ క్యాచెస్ అనమాట. ఏమో మరి నాకు ఎవరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేనైతే వీటిని చిన్నప్పటి నుంచి నేను ఐ బిలీవ్ దీస్ డ్రీమ్ క్యాచెస్ అనేవి. అక్కకు కూడా ఇష్టం అనమాట. మేము యాక్చువల్లీ అప్పటి నుంచి అనుకున్నాం మేము ఇవి ఎప్పుడైనా తీసుకోవాలి ఇంటికి అని చెప్పి. నేను కూడా చాలా డ్రీమ్ క్యాచెస్ చూసాను కానీ ఎప్పుడు తీసుకునే సిచ్యువేషన్ అయితే రాలేదు. అంటే అది కరెక్ట్ అయిన టైం రాలేదు మాకు తీసుకునేదానికి. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే మరి ఏమైందో నాకు తెలియదు కానీ ఈ 2 అయితే నేను తీసుకున్నాను. యూ బిలీవ్ కదా? వి బిలీవ్ యాక్చువల్లీ. నువ్వు ఏది నమ్మితే అది నమ్మేస్తాను.
సరే ఓకే. కొంచెం గ్యాప్ వచ్చింది కదా డైలాగులన్నీ విని నాకు కొంచెం లైట్గా సిగ్గొస్తుంది. సో ఇవన్నీ అవి అనమాట. ఈ బ్యాగ్ ఇందాక ఒకటి చూసాం కదా చీనికాక్ అని చెప్పేసి, అలానే నాకు పింకీ అక్క కూడా సేమ్ అలాంటివే తీసుకొని వచ్చాను నేను. సో ముగ్గురం ఎప్పుడైనా ట్విన్నింగ్ వేసుకోవచ్చు అని చెప్పి. గైస్ నేను ఈ జాకెట్ అయితే మాత్రం సునీల్ తీసుకున్నాను అనమాట. తీసుకోమంటావు ఇప్పుడు? అబ్బా వద్దులే, ఫ్యాన్లు కూడా ఆపేసాం మనం. ఇప్పుడు నువ్వు వేసుకుంటే ఇంక నువ్వు చేయలేవులే వీడియో అనేది. సరేలే అక్కడ పెట్టు. ఇలాంటిదే యాక్చువల్లీ ఇంకొంచెం గట్టిగా ఉండేది పెద్ద సైజ్ వచ్చి మామూలు తీసుకున్నాను. అది ఫుల్ బ్లాక్ వస్తుంది. అది నేను ఎక్కడ పెట్టానో నాకు ఐడియా లేదు గైస్. నేను యాక్చువల్లీ చెప్పాను కదా, మీరు అడిగిన దాని వల్ల నేను ఈ బ్లాగ్ అనేది చేస్తాను. యాక్చువల్లీ మా క్యాలెండర్లో అయితే ఇది చేయాలని లేదు. నేను ఈ స్పెక్స్ తీసుకోవడానికి కూడా ఒక స్టోరీ ఉంది. పాత వీడియోస్లో చూస్తే నేను వాడే కళ్ళద్దాలన్నీ బేగంపేట అద్దాలు అని చెప్పి వీడు ఒక బీజియం కూడా సరే బాగున్నాను. నాకోసం తెచ్చుకున్నామండి. అలా చేస్తావు. ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో అందరూ త్రిషాక కంటే మీకే బాగుంది అంటారు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అంతేనా? మీకే బాగున్నాయి సీరియస్లీ. ఓకే ఓకే. సో అందుకని చెప్పేసి నేను ఈ స్పెక్స్ తీసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక సునీల్ ఫస్ట్ వేసిన డైలాగ్ ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు బేగంపేట అద్దాలే కొంటావా అన్నాడు. లేదు త్రిషకు బెడిగా ఏం పెట్టినా బాగానే ఉంటుంది. ఇది ఎంతరా 100 200 అంట ఈ స్పెక్స్ చూసి. అన్నీ ఓకే, నా గిఫ్ట్స్ ఏవి? నీ గిఫ్ట్స్ నీకు ఓవర్ ద బడ్జెట్ గిఫ్ట్సే కొన్నాను నేను. నువ్వు అవి దాచేసుకున్నావు బయటకు వెళ్ళి. సో దట్ నేను డ్యూటీ ఫ్రీలో వెళ్ళి అక్కడ బేరాలు ఆడాను అంటే నేను ఒక్కదాన్నే, డిస్కౌంట్ లేదా, 1+1 ఆఫర్ లేదా అని చెప్పి బీభత్సంగా నేను అక్కడ అన్ని కూర్చొని క్యాలిక్యులేట్ చేసి మరి నీకోసం తీసుకొచ్చాను. నీకు హ్యాపీ కదా, దాచేసావు కదా. ఇవన్నీ నాకు అంత అయితే అవి కొనడానికి మాత్రం నాకు అంత అయిందనమాట. సో తిండైతే వేరే లెక్క, ఇవన్నీ వేరే లెక్క. చాలు ఓకే. నేను ఇంకొకటి చెప్తాను ఆగండి. ఈ షూస్ కూడా నేను అక్కడి నుంచే తెచ్చాను. తెచ్చి సునీల్ ఎలా ఉన్నారా అంటే, చీనికాక్ కదా బాగానే ఉన్నాయి అన్నారు. సో గైస్ బేసిక్ ఈ షూ చూడండి ఎంత ఉన్నాయో. దీన్ని అసలు ఎవరైనా ఇగో ఈమె సైజ్ అంటారా చెప్పండి? ఇంత చిన్న ఉన్నాయి ఇవి. నాదైతే అట్లీస్ట్ చేయి కూడా వెళ్ళట్లేదు లోపలికి. ఇవ్వండి అయ్యో, అసలు ఫుల్గా పట్టట్లే అలా ఉన్నాయి ఇవి. సరే చిన్న పాదాలు సునీల్, అందుకని నువ్వు మరి చిహ్నికతో నన్ను పోలిస్తే చాలా పాపం. అవును ఓకే. ఈ పియానో యువి కోసం తెచ్చిన పియానో ఇది. తను అందరికంటే చాలా చిన్న బేబీ అనమాట. తను ఇప్పటికీ ఒక 6 years అనుకుంటా తనకి, నాకు తెలిసి. సో తన కోసం నేను తెచ్చిన పియానో ఇది. అంటే ఇప్పుడు మోస్ట్లీ తను ఇప్పుడే జస్ట్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. సో నాకు ఇంకా అక్కడ ఈ బ్యాగ్స్ డ్రెస్సెస్ నేను ఏం తీసుకున్నా నాకు కరెక్ట్గా లెంత్ ఐడియాస్ అవేం లేవు కాబట్టి, బ్యాగ్స్ కూడా ఇప్పుడు యూజ్ చేసే అంత ఏజ్లో తను లేదు కాబట్టి నేను ఏదైనా ఆడుకోవడానికి తీసుకుందామని చెప్పి పియానో తీసుకున్నాను. యాక్చువల్లీ సాఫ్ట్ టాయ్స్ కూడా తీసుకోవాల్సింది, బట్ నేను నాకు తీసుకోవడంలో బిజీగా ఉండి నేను సాఫ్ట్ టాయ్స్ తీయలేకపోయాను. సో అందుకని చెప్పి తనకి పియానో తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ మేకప్ బాక్స్ ఫుల్ నింపుకొని వచ్చాను నేను మేకప్ ప్రోడక్ట్స్. అవన్నీ ఏం చేసావు? అన్నీ వచ్చిన రోజే టెస్ట్ చేస్తాను ఇప్పుడు అనుకొని. కానీ నేను పెద్దగా వేసుకోను, కానీ నాకు ఎందుకు ఆ చెమ్కీలు కలర్స్ చూస్తే పిక్ చేసేయాలనిపిస్తుంది అనమాట. సో నేను పిక్ చేసి అన్నీ పెట్టుకొని వచ్చాను. డబ్బా ఒకటే కనిపిస్తుంది, లోపల ఒక లిప్స్టిక్ కూడా లేదు. ఎక్కడ పెట్టానో మరి నాకు కూడా ఐడియా లేదు. చాలా గిఫ్ట్స్ ఉన్నాయి కానీ ఎక్కడ పెట్టావో తెలియదు చాలా వరకు. యాక్చువల్లీ త్రిష వచ్చిన తర్వాత ఐటమ్స్ అన్ని మొత్తం తీసి అటు ఇటు మొత్తం పర్చేసింది. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి నేను బ్యాగ్స్ అని పట్టుకొని ఇక్కడికే వచ్చాను. ఇంకా సర్ప్రైజ్ ఇచ్చిన వెంటనే పింకీ అక్క నన్ను అడిగిన ఒకటే క్వశ్చన్, జిప్ ఏది, బ్యాగ్ ఏది ఓపెన్ చేసి గిఫ్ట్స్ ఏది పని చేసి తీసేద్దాం అని చెప్పేసి ఇంకా వెంటనే సరే ఓకే అక్క అని చెప్పేసి బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి ఇంకా అందరికీ గిఫ్ట్స్ అన్ని ఇచ్చేసాను అనమాట. అందరూ చాలా హ్యాపీ. యాక్చువల్లీ పింకీ అక్క అయితే మాత్రం ఇంకా చాలా క్యూట్ చిన్న బ్రేస్లెట్స్, చిన్న చైన్స్ అవన్నీ తీసుకొచ్చాను. అవన్నీ అక్క దాచేసాను అనమాట. ఇప్పుడు అక్క కూడా లేరు అవన్నీ ఎక్కడని అడిగితే. ఇంకా చాలా వరకు ఉన్నాయి గైస్, అవన్నీ మినీ బ్లాగ్స్ లో పెట్టిస్తాను త్రిషతోన. అండ్ ఇవైతే గిఫ్ట్స్ అయితే ఇవి తెచ్చింది. నాకు కూడా చాలా గిఫ్ట్స్ తెచ్చింది కానీ అవి కొంచెం చూపించలేని గిఫ్ట్స్ కాబట్టి అది కలెక్షన్ వార్డ్రోబ్ లోకి వెళ్ళిపోయి.
సో ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే అవన్నీ త్రిషతో మినీ బ్లాగ్ షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ రేట్స్లోనే దొరికాయి. మీరు ఒకవేళ దుబాయ్కి వెళ్ళినట్టయితే డే టు డే అని చెప్పి ఒక షాప్ ఉంటుంది అనమాట. మీకు అన్నీ అక్కడే దొరుకుతాయి. లైక్ కిడ్స్ నుంచి అడల్ట్స్ నుంచి డ్రెస్సెస్ నుంచి క్లాతింగ్ అన్నీ అక్కడే దొరుకుతాయి అనమాట. A to Z మీరు ఏం షాపింగ్ చేయాలన్నా అక్కడ దొరుకుతాయి. ఫర్నిచర్ కూడా అక్కడ ఉంటుంది, మొత్తం ఉంటుంది. కాబట్టి నాకు అన్ని రీజనబుల్ రేట్స్లోనే దొరికేసాయి కాబట్టి నాకు పెద్దగా అవ్వలేదు. సో మీరు కూడా ఒకవేళ వెళ్ళే పని అయితే ఆ షాప్ అయితే నేను ప్రిఫరబుల్. సో ఇంకా దుబాయ్ మినీ బ్లాగ్స్ చేయమని అడిగారు. సో అది చేసిన తర్వాత దానికి రెస్పాన్స్ అయితే అంత ఎక్కువగా లేదు. సో మినీ బ్లాగ్స్ కూడా చేయిస్తాను త్రిషతోన. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ త్రిష అయితే ఈరోజు నాకు ఒక ప్రాంక్ ప్లాన్ చేసింది కానీ అది ఫెయిల్ అయ్యింది యాక్చువల్లీ. సో ఇలాంటివి జరుగుతుంటాయి సహజం. సో నువ్వేం వరీ అవ్వకు. లేదు, నా ఫస్ట్ ప్రాంక్ ఫెయిల్ అయింది, పర్లేదు. నీవైనా చాలా అయ్యాయి. నాకు చాలా ఫెయిల్ అయ్యాలి అయితే. అది ఫస్ట్ కాబట్టి నేనేం పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. అంటే తిన లెక్క నాకంటే పెద్దగా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ సో మచ్. చూస్తాను. సో యా, త్రిష ఇలాగే సక్సెస్ఫుల్గా ఎన్నో ప్రాంక్స్ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా ప్రాంక్స్ చేయదలుచుకోవట్లేదండి. ఎందుకు నేను ఏదో చిన్న ప్రాంక్ చేస్తే ఇదేమో పెద్ద ప్రాంక్ చేసి నేను ఫ్లైట్ ఎక్కి దుబాయ్ నుంచి వచ్చేలా చేస్తారు. నాకు ఎందుకు అలాంటివన్నీ, నేను ఏదో ఉంటాను. సో గైస్ ఇదైతే త్రిష అందరికి ఇలా గిఫ్ట్స్ తెచ్చింది. అండ్ యా, సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో త్రిష నాతోనే ఉంది కాబట్టి బ్లాగ్స్ అనే వస్తూనే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, comment and subscribe to our channel. It's me, Sunil. Bye bye.